శ్రీరామ్ శ్రీ సత్యసాయి జిల్లా. వచ్చే 4 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఎలాంటి విభేదాలు లేకుండా కలిసి పాలించగలది అనుకుంటున్నారా? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఇంతవరకు ఇప్పుడు 9 నెలలు దాటి 10 నెలలు జరుగుతున్నాయి. ఇప్పటికీ ఎలాంటి భేదాలు లేవు. అయితే జరగబోయే 4 సంవత్సరాలు కూడా కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానమై ఉన్నది కాబట్టి పవన్ కళ్యాణ్ గారుతో విభేదాలు ఎప్పటికీ ఉండవు. ఉంటాయని కొంతమంది సృష్టిస్తున్నారు, అయినా కూడా అవన్నీ జరగవు. ఇప్పుడు లోకేష్ గారు అయితే మా అన్నని సంబోధిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇదే విధంగా కేంద్రంతో కూడా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వారితో మమేకమై ఏ విషయాన్ని కూడా అందరూ కలిసి చర్చించుకుంటూ ముందుకు సాగుతున్నారు. కాబట్టి ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎన్ని ఇబ్బందులు సృష్టించినా కూడా 4 సంవత్సరాలు కొనసాగుతుంది. 4 సంవత్సరాల తర్వాత కూడా ఇదే కూటమి ప్రభుత్వం ద్వారా మళ్ళా ప్రభుత్వం 2024లో కూడా 29లో కూడా తప్పనిసరిగా మళ్ళా ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఏపీకి జీవనది అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం పూర్తి చేయగల అనుకుంటున్నారా? పోలవరం అనేటటువంటి దాన్ని పూర్తిగా ఎన్నికల వరకు అయితే ఉండదు. ఇంకా సంవత్సరం ముందుగానే కంప్లీట్ అయిపోయిన కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. 3 రాజధాని బదులుగా అమరావతి రాజధాని ఒక్కదాన్ని అభివృద్ధి చేయడం వల్ల వైజాగ్, కర్నూలు రాజధాని కోల్పోయిందని ఏమైనా అనుకుంటున్నారా? అది 100% అవాస్తవము. ఖచ్చితంగా 3 ముక్కలు ఆడి రాష్ట్రాన్ని నాశనం చేసినప్పటికీ ప్రస్తుతం అయితే ఒకే రాజధాని వల్ల లాభాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు కర్నూలు నది బెంచ్ ఏర్పాటు చేస్తున్నారు. అదే విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, మిగతా నగరాలను కూడా మంచిగా అభివృద్ధి చెందడానికి కూటమి ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తున్నది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆ రాజధాని అయితే అమరావతి ఉంటుంది. అమరావతి వల్ల అభివృద్ధి చెందుతుందని కూడా మేము తెలియజేస్తున్నాం.